వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో లేను, రాజకీయాల్లోకి రావడం లేదు, నా వ్యవసాయం ఏదో నేను చేసుకుంటున్నాను అంటూ మన మధ్యన ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీవామృతం కలుపుతూ వీడియోలు రిలీజ్ చేసుకున్నటువంటి మాజీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి గారు సైలెంట్గా ఉన్నారనుకుంటే, అమరావతి బిల్లు పాస్ అయినటువంటి తరుణంలో వివాదాస్పదంగా ఇంకొక ట్వీట్ వేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాదొక సూచన: మీరు కట్టేది అమరావతే తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఏమనుకోవాలి దీన్ని? ఏమనుకోవాలి? మళ్ళీ మొదలుపెట్టారు సేమ్ టు సేమ్. అమరావతి కాదు భ్రమరావతి, భ్రమరావతి కాదు కమ్మరావతి. ఏం చేసింది ఆ కమ్మ సామాజిక వర్గం? మిమ్మల్ని ఏం చేసింది? వీళ్ళకి ఏ మందిస్తే ఈ ఈ ఈ జాడ్యానికి తగ్గుతుంది నాకు అర్థం కావట్లా. నాట్ ఓన్లీ మీ, ఎంటైర్ స్టేట్ పీపుల్. కమరావతి ఏంటి? చట్టబద్ధత వచ్చింది, ఒక పక్కన రాష్ట్రపతి గెజెట్ ఇంకా రిలీజ్ అవ్వడమే ఉంది. 2014 జూన్ 2వ తేదీ నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి చట్ట సవరణ కూడా క్లియర్గా చేశారు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ. రైతులు ఆనందపడుతున్నారు. ఇంకెవరొచ్చినా కూడా ముట్టుకోలేరు నాయన, అమరావతి రాష్ట్ర రాజధాని, ఇంకేం చేయలేరు అని చెప్పి ఆనందపడుతూ ఉంటే, ఇప్పుడు వచ్చి మళ్ళీ కులచిచ్చు పెట్టడానికి ఎందుకు? ఈ వాచాలత్వం దేనికి? అంత పెద్ద పెద్ద చదువులు చదివింది ఇలాంటి తప్పుడు కూతలు కోయడానికా? ఎందుకు? రాజధాని ఏం చేసింది మిమ్మల్ని? తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీని మీద పడి ఏడవడం. ఇది సూచన. అమరావతిలో ఇప్పుడు వచ్చేటువంటి జిఏడి బిల్డింగ్లు, లేదంటే సెక్రటేరియట్, ఐకానిక్ టవర్స్, మంత్రులు క్వార్టర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎమ్మెల్సీల క్వార్టర్లు, అధికారులకు భవనాలు, ఇవన్నీ కమ్మ భవనాలా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, కడుపుకి అన్నమే తింటున్నారా ఇంకేమన్నా ఇలాంటి మాటలు మాట్లాడడానికి? అంటే సోషల్ మీడియాలో ఇంకొక వార్త వైరల్ అవుతుంది దీనికి సంబంధించినటువంటిది. ఏంటంటే, మొన్నటిదాకా సాయిరెడ్డి గారు ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన చెప్పుకుంటూ, లేదు అంటే మిగతా ఎవరైతే ఉన్నారో కోటరీ వాళ్ళకి సంబంధించి మాట్లాడుతూ, బీజేపీలోకి వెళ్తారా, లేదంటే టీడీపీలోకి వస్తారా, జనసేనలోకి వెళ్తారా అనేటువంటి విధంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు విమర్శించలేదు అన్నటువంటిది ఆ రోజు ప్రెస్ మీట్ ఏదో పెట్టి చెప్పారు. ఇవన్నీ అయిపోతే రాజకీయంగా ఇంకే ఉందిలే, అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకున్నట్టే, లేదు రాజకీయ పార్టీ ఏమైనా కొత్తగా పెడతాడా, లేదు బీజేపీలో జాయిన్ అవుతాడా, ఇలాంటి ఊహాగానాలు నడిచే తప్పితే ఆయన వచ్చి బయటికి మాట్లాడిందంటూ పెద్దగా ఏం లేదు, ఎక్సెప్ట్ ఆ ప్రెస్ మీట్ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు, నా హృదయానికి దగ్గరగా ఉండేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి హృదయంలో నేను లేను, నన్ను గెంటేశారు, గెంటేలా చేశారంటూ పాప ఆయన బాధను ఏదో బయట పెట్టుకున్నాడు. అంతా అయింది, ఎందుకంటే సజ్జలు వచ్చి ఆ ప్లేస్ని క్యాప్చర్ చేశాడు అనేటువంటి పాయింట్ తోటి. అది కూడా కాకుండా ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఏంటంటే, విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఎవరైతే దేవాదాయ శాఖలో కార్యదర్శిగా పనిచేసినటువంటి, సీనియర్ ఆఫీసర్గా పనిచేసినటువంటి శాంతి, ఆవిడికి నిర్బంధ పదవీ విరమణ విధిస్తే ఫైళ్ళు అధికారులు అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఒక క్లారిటీ అనేది లేకుండా ఉండేసరికి ఆవిడకి ఎలిబి దొరికింది. మంచిగా కోర్టుకెళ్ళి పోస్టింగ్ తెచ్చుకుంటే అప్రాధాన్య పోస్టులో అయినా పడేసేయండి అని చెప్పి డ్యూటీలోకి తీసుకున్నారు అత్యంత అవినీతిపరురాలైనటువంటి అధికారిని. మళ్ళీ ఆవిడకి పోస్టింగ్ వచ్చేసింది. సో ఉన్న ఆరోపణలు ఇవన్నీ కూడా కొట్టేసినట్టే. ఇంకా అప్రాధాన్య పోస్ట్ అయినా గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చారు, అవినీతి చేశారు అన్నటువంటి దానికి. అందులోనూ సాయిరెడ్డి గారు అంటే చాలా అభిమానం, చాలా ఎక్కువ. ఆయన్ని మా బాస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆవిడ. ఆయన ఏం మాట్లాడినా సరే చాలా ఇష్టంగా రీట్వీట్లు కూడా చేస్తూ ఉంటారు. ఆవిడకి పోస్టింగ్ వచ్చేసరికి మరి ఈయనకి కూడా ఫ్రీడమ్ దొరికిందో ఏంటో ఇమ్మీడియట్గా మొదలుపెట్టేశారు. కమరావతి ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, పెద్ద మనిషి వేయండి. ఇదే సోషల్ మీడియాలో తిడుతున్నారు. ఇంత వయసు వచ్చి ఏం లాభం ఆయనకి? రాజ్యసభ కూడా వెళ్ళి వచ్చాడు, పెద్దల సభకు పంపించారు అనుకుంటే ఏదో పెద్దరికం ఉందనుకుంటున్నాం, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి, రాజధాని మీద మళ్ళీ విషం చిమ్మడం ఏంటి అని చెప్పి మాట్లాడడం. ఏమనాలి? మేబీ ఏమైనా అఫెండ్ అయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. మన రేణుకా చౌదరి గారు అసెంబ్లీ, అది పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడుతూ
నేను ఆ రోజే అన్నాను అని చెప్పి ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. పెట్టుకో పిలవరా అమరావతి అని ఏదో అన్నాను అని చెప్పని. అంటే ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడితే అమరావతి కాదు కమరావతి అని మాట్లాడుతూ ఉంటే సరే ఆవిడేదో కౌంటర్ ఇచ్చారు దానికి. ఇప్పుడు ఆ కౌంటర్కి ఇదేదో కమ్మ రాజధాని అనేటువంటి దాని మీద అపోహపడినట్టున్నారు పాపం. ఆ అపోహలేం పెట్టుకోక్కర్లా. ఇది కమ్మ రాజధానో, కాపు రాజధానో, రెడ్డి రాజధానో, రాజు రాజధానో, ఇంకో రాజధానో కానే కాదు. ఇది ప్రజా రాజధాని. అమరావతి ప్రజా రాజధాని. దానికి కులం మతం ఇదేం లేవు. ఇవి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఈ ఈ మాటలు ఏంటి, థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్. ఇలాంటి వాళ్ళని రాజ్యసభకు పంపించి మన కర్మ, ప్రజల కర్మ. ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయాల్లో పెట్టించుకోవడం. ఇంకా మొదలెడతారు ఇలాగే. ఇంకా రేపటి నుంచి సోషల్ మీడియా అంతా సిఆర్డీఏ వాళ్ళు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వీటిని కాస్త సుమోటోగా తీసుకొని ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, తప్పుడు కూతలు కూస్తున్నారో చట్ట పరిధిలో కేసులు పెట్టండి. ఇదేమి భావ ప్రకటన స్వేచ్ఛ వినియోగించుకోవడం కాదు, ఇంకోటి కాదు. ఇది క్లియర్గా కమ్యూనల్ క్లాషెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అవమానపరిచేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. ఇదొక వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర. సో ఈ కుట్రకి చర్యలు తీసుకోండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త దీని మీద దృష్టి పెడితే గౌరవంగా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.